ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ట్రావెలర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరి ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, సో మనకు మా లోకల్ నుంచి, మా విలేజ్ నుంచి ఇల్లెందు నుంచి హైదరాబాద్ వరకు జర్నీ అనమాట. సో నేను యాక్చువల్లీ ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. సో కొన్ని రీజన్స్ వల్ల ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. మహబాద్ అనేది రెనోవేషన్లో ఉంది. సో మహబాద్ అని కాదు, చాలా రైల్వే స్టేషన్స్ రెనోవేషన్లో అయితే ఉన్నాయి. సో అమృత్ భారత్ స్కీమ్ భాగంలో సో చాలా అయితే జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, డెవలప్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ట్రైన్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి, సో కంప్లీట్గా తమిళతో చూశారు కదా. సో రాజధానిలో సగం వరకు ఉంటుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు రాజధానిలో ఉంటుంది. కాకపోతే ఇల్లెందు నుంచి వరంగల్ వరకు బైక్ జర్నీ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాను, ఇందాక దిగా. సో బస్ అయితే, సో ఈ స్పెషల్ ఏంటంటే, సో ప్రజెంట్ నేనున్నా, ఆల్రెడీ ప్రజెంట్ రన్ అవుతుంది కదా. నేను ప్రజెంట్ అంటే నేను ఇప్పుడు రూమ్ దగ్గర ఉన్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి ప్రజెంట్ నేను చెప్తూ ఉంటాను, నరేషన్ ఇస్తూ ఉంటా. సో విజువల్స్ అన్నీ అక్కడ పడుతూ ఉంటాయి. సో మనకి ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఇల్లందులో స్టార్ట్ అయ్యామా. సో ఫైనల్గా ఇదే మన రథసారథి పల్సర్ 150. సో ఈరోజైతే దీని మీద రైడ్ చేయబోతున్నాం. సో ఫ్యూల్ కొట్టించాం, చిన్న చిన్న రిపేర్స్ ఉంటే రిపేర్స్ కూడా చేయించాం. స్టార్ట్ అవుదాం ఇక. రైట్ నో టైం వచ్చేసి 9:30 అలా అవుతుంది. సూర్యుడు అయితే వచ్చాడు. సో ఎండ స్టార్ట్ అయిపోయింది. సో లైట్గా తినేసి అయితే బయలుదేరాం. సో రైట్ నో మనం మొబైల్ అయితే దాటాం. సో దాటిన తర్వాత మనకు నెక్కొండ కేసముద్రం వెళ్ళే రూట్ ఉంటుంది కదా. సో ఆ రూట్లో ఉన్నాం మనం. సో మనకి ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే, మనకు రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ రైల్వే ట్రాక్ ఏ ఊళ్ళని టచ్ చేస్తూ వెళ్తుందో, సో ఆ ఊర్లు మనకి ఇలా ఈ రూట్లో మనకు టచ్ అవుతూ ఉంటాయి. సో మనకి నెక్స్ట్ మనకి కేసముద్రం రాబోతుంది. సో మనకు అక్కడి నుంచి విజువల్స్ బాగుంటాయి, లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కేసముద్రం సిటీ, చిన్న టౌన్ అనమాట. సో పొద్దున్నే వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. సో సిటీలో ఆకాశం అయితే క్లియర్గా ఉంది. సో కేసముద్రం దాటాం, ఇది అవుట్స్కట్. సో కేసముద్రం దాటిన తర్వాత మనకి ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా దారి. సో రైట్ సైడ్ వెళ్తే మనకు నెక్కొండ అయితే వెళ్తుంది. సో మనం ఇలా వెళ్తే మనకు పర్వతగిరి మించి మనం ఇలా కూడా వెళ్ళొచ్చు వరంగల్. సో మనం ఈరోజు ఇలా వెళ్ళబోతున్నాం. సో ఇందులో మనకు లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మన నెక్కొండ సైడ్ నుంచి వెళ్తే మనకి ఏమవుతుందంటే, మనకు ఎక్కువ విలేజెస్ తగులుతూ ఉంటాయి. అంతగా పర్ఫెక్ట్ బ్లాగ్ రాదు, లేకపోతే పర్ఫెక్ట్ మీకు లొకేషన్స్ కనిపించవని నేను ఈ రూట్ అయితే చూజ్ చేసుకున్నాం. మనకి ఇక్కడ చెరువు అయితే తగిలింది. సో చాలా అంటే చాలా బాగుంది. చెరువు పక్కన చెరువు కట్ట మీద రైడ్ చేస్తుంటే సో మంచి క్లియర్ కట్గా ఆకాశం, వాటరు. సో చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో అది దాటాక మనకి నెక్స్ట్ ఒక కొత్త రోడ్ అయితే తగిలింది. సో టువార్డ్స్ మనకు పర్వతగిరి సైడ్ అనమాట ఈ రూట్ అనేది. సో మనకి కొత్త రోడ్ అనుకుంటేది మనకు ఏమంటారు, సిటీ సేమ్ చిన్న చిన్న ఊరు తగులుతున్నాయి మధ్యలో. చాలా అంటే చాలా బాగుంది. సో మనకు రైట్ సైడ్ ఒక కొండ అయితే కనిపిస్తుంది దూరంగా. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా ఈ రూట్లో. ఈ రూట్ ఫస్ట్ టైం నేను కూడా రావడం పర్వతగిరి నుంచి. సో ఎప్పుడైనా నేను నెక్కొండ నుంచి వెళ్ళేది. ఈ రూట్ ఇప్పుడు కొత్తగా రూట్ పడుతున్నట్టుంది. కొద్దిగా వర్క్ అవుతుంది, వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ కొంతవరకు అయితే రోడ్ అయితే వేశారు. సో మనకు రైట్ సైడ్ మనకు పెద్ద పెద్ద బండలు, కొండలు కనిపిస్తున్నాయి. సో మంచి ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో మార్నింగ్ ఇంత కనిపిస్తుందంటే అదే మనం అనుకున్నాం కదా వర్క్ జరుగుతుందని. సో మనకు అక్కడ రోడ్ అయితే వాళ్ళు వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ మేబీ మోరియో ఏదో వేస్తున్నారు, కల్వర్ట్ వేస్తున్నారు. సో వర్క్ జరుగుతుంది ఇక్కడ. సో మనకు సైడ్ నుంచి అయితే దారి తీశారు. సో వన్స్ అది కంప్లీట్ అయినాక మళ్ళీ రోడ్ అయితే వేస్తారు మంచిగా, మెయిన్ రోడ్ అనేది. ఓ గుంతలు సగం వేశారు, మళ్ళీ ఇక్కడ సీసీ రోడ్ అయితే వేశారు సగం. రైట్ సైడ్ అయితే ఇంకా కాలేదు. సో ఇది ఊరు వస్తుంది. ఈ ఊరు ఏంటో మరి
సో ఊరు దాటాక అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఈ వ్యూస్. సో దూరంగా కొండ. సో మళ్ళీ దాటామో లేదో మనకి మళ్ళీ ఒక కొత్త రోడ్డు వచ్చింది. సో ఇక్కడ చేనులో పని చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు, తగలబెడుతున్నారు ఆ పుల్లలు ఏరి. ప్రశాంతంగా ఉంది కదా అసలు, ఎంత ఎంత ప్రశాంతంగా ఉందంటే మంచి గాలి తగులుతుంది, ఏం రావట్లేదు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా. సో మనకు రైడ్ అనేది అసలు ఎక్కడో మంచి ప్రశాంతమైన రైడ్, పెద్దగా ఏం అంటే సో మంచి మంచి ఫీల్ అయితే ఇస్తుంది, మంచి వైబ్ అయితే ఇస్తుంది. సో ఈవినింగ్ ఆ కొండ ఎక్కితే భలే ఉంటుంది అబ్బా. సో ఇటు తాడి చెట్లు, ఆ స్కై మొత్తానికైతే ఓవరాల్గా స్కై అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది, రోడ్డు స్కై మనం. సో రైడు, సో అది ప్రశాంతమైన రైడ్ ఉంది. సో మీరు కూడా ఒక ఎప్పుడైనా పెద్ద లాంగ్ డ్రైవ్ వేసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి బైక్ మీద, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒక చెరువు అయితే వచ్చింది మనకు. విజువల్స్ చూడ ఎంత బాగుందో, స్టెబిలైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఆకాశం కదలట్లేదు, ఓన్లీ చెట్లే, మనం ముందుకు పోతున్నాం, ఈ చెట్లే వెనకకి పోతున్నాయి. ఆకాశం అయితే అక్కడే ఉన్నట్టుంది, ఆగి తీసినట్టుంది. సో GoPro 11 ఇప్పుడు నేను వాడుతుంది. సో అందులో GoPro ఛార్జింగ్ కూడా తక్కువ పడింది. సో స్విచ్ ఆఫ్ అవుద్దేమో మేబీ, మనం దగ్గరలో ఉన్నాం వరంగల్లో. సో మేబీ నేను ఫుల్ వర్క్ తీయలేకపోతా, నాకు తెలిసి స్విచ్ ఆఫ్ అవుతుంది అనుకుంటా GoPro. సో మనం దగ్గరలో అయితే ఉన్నాం, చూద్దాం ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే నేను తీస్తా. సో నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఎంతవరకు వస్తే అంతవరకు అయితే తీస్తా. సో ఇక్కడ బాగుంది, ఈ రూట్ కూడా బాగుంది మనకి. ఇంకా చల్లగా ఉన్న టైంలో, ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అనుకుంటా. ఇప్పుడు ఎండ లైట్గా వస్తుంది కాబట్టి ఈ రూట్ అనేది కొద్దిగా ఎండ కొడుతుంది. సో ఫైనల్గా నేనైతే హన్మకొండ రీచ్ అయ్యా. సో ప్రస్తుతం హన్మకొండ బస్ స్టాండ్ అయితే ఉన్నా. సో స్టేషన్ రద్దీగా జనాలతోని ఫుల్ వైబ్తో ఉంది. సో ఇప్పుడు ఇలా ఉంటుందా? సో నేను ఎప్పుడైతే చూడలే ఇంత రష్. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద మన రాజధాని అయితే ఉంది. సో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్న బస్ అనమాట. సో మనకు హన్మకొండ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ చేయడానికి ఈజీగా దొరుకుతాయి. సో ఇదే ఉప్పల్ వరకు వెళ్తుంది మన బస్సు. సో మన బండి నెంబర్ వచ్చేసి 0007. సో ఎక్కాం, విండో సీట్ అయితే తీసుకున్నా. సో మనకు కర్టన్స్ ఉంటాయి ఏసీ బస్సులో, రాజధానిలో. సో మనకు పైన కనిపిస్తున్నాయి అవి ఏసీ, అవి అన్నట్టు గ్రిల్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ వాటర్ పెట్టుకోవడానికి అండ్ చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే మనకు ఒక ర్యాక్ లాగా, ఒక షెల్ఫ్ లాగా ఉంటుంది, అది ఒకటి. సో మనకు ఇది ఓవరాల్గా ఇంటీరియర్ లోపల. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మన బస్ అయితే తీస్తున్నాడు చిన్నగా. మన పక్కనే సూపర్ లగ్జరీ ఉంది, ఇది ఎలక్ట్రికల్ అంట. వచ్చాడు కనిపించాయి నాకు, చాలా అంటే చాలా కనిపించాయి. వరంగల్లో చాలా బస్సెస్ ఉన్నాయి ఈ హన్మకొండ బస్ స్టాండ్లో. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం. ప్లాట్ఫామ్ నుంచి అయితే తీస్తున్నాడు. సో అందరికీ తెలుసు కదా, హన్మకొండ అనేది మనకు హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 ఉంటాయి కాబట్టి ఈ వరంగల్ని ట్రై సిటీ అంటాం. సో మనకు తెలిసే ఉంటుంది అందరికీ. సో బస్ స్టాండ్ అయితే ఇలా ఉంది, హన్మకొండ బస్ స్టాండ్. చాలా పెద్ద కనెక్టివిటీ ఉంటుంది అనమాట హన్మకొండ నుంచి. చాలా మేజర్ సిటీస్కి అయితే కనెక్టివిటీ ఉంటుంది, బెంగళూరు కానీ ఇటు వైజాగ్ కానీ, చాలా అంటే చాలా. సో ఓవరాల్గా ఇది యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉంది హన్మకొండ బస్ స్టాండ్ అయితే. మనకి డిపో అయితే ఉంది ఇక్కడ. సో మళ్ళీ కలుద్దాం హన్మకొండని. మన టికెట్ ఎంత? మన టికెట్ వచ్చేసి 370 పడింది హైదరాబాద్కి. రైట్ నౌ మన బస్ అయితే 163 హైవే మీద ఉంది. సో టువార్డ్స్ హైదరాబాద్. సో మనకి ఎక్కగానే మనకు విండో సీట్ కదా, మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. దూరంగా పెద్ద కొండ అయితే కనిపిస్తుంది, కొండో దూరంగా అయితే ఉంది, మంచి వ్యూ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రశాంతం ఉంది. సో మన బస్సు ప్యాసింజర్స్ అయితే అన్ని గిట్టలు అన్నీ వేస్తున్నారు, మంచి స్లీప్ వేస్తున్నారు, ఏసీ మంచిగా వస్తుంది.
మనం ఇప్పుడు జనగాం దగ్గరలో ఉన్నాం. జనగాం అవుట్స్కట్ అనమాట. సో మనకి ఇక్కడ మీకు చూపిస్తా. మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ పైనుంచి. సో అటు వెళ్తే మనకు ఖమ్మం, సూర్యాపేట వెళ్ళిపోతాం. సో మనకు రైట్ సైడ్ అయితే జనగాం సిటీలోకి వెళ్ళిపోతుంది. మనం స్ట్రేట్ వెళ్తున్నాం కాబట్టి హైదరాబాద్ కనిపిస్తుంది కదా. అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు సూర్యాపేట, ఖమ్మం అటు వెళ్ళిపోతుంది. ఆ రూట్ స్ట్రేట్ మన హైదరాబాద్ అనమాట. సో జనగాం కూడా దాటేసాం. లోపల బస్ క్యాబిన్ అయితే ఇలా ఉంటుంది. సో చాయ్ బ్రేక్ కోసం ఆపాడు. సో నేను ఏదో వాటర్ బాటిల్ తీసుకుందని ముందుకు వచ్చా. సో మీకు చూపిద్దామని క్యాబిన్ ఇలా ఉంటుందని చూపిస్తున్నా. సో ప్రస్తుతానికి మనం ఆలేరు పక్కన అయితే ఉన్నాం. ఆలేరు ఏమో లోపల ఉంటుంది. సో మన అవుట్స్కట్లో ఉన్నాం కాబట్టి హైవే పక్కన అనమాట. చిన్న షాప్ ఉంది, మనం దిగవచ్చు. మనం బ్రేక్ మధ్యలో ఆపుతాడు. చాయ్, సమోసా అలాంటివి. సో నేను వాటర్ బాటిల్ తీసుకున్నా. ఈ వాటర్ బాటిల్ బస్సు ఓడిచ్చేదే, రాజధాని ఇస్తుంది మనకు అడిషనల్గా. ఫైనల్గా వచ్చేసాం హైదరాబాద్కి, ఉప్పల్ క్రాస్ రోడ్. ఎగ్జాక్ట్గా 2.5 hours పట్టింది. 2:30 స్టార్ట్ అయింది బస్సు, 5 అవుతుంది ఇప్పుడు. మొత్తానికైతే తీసుకొచ్చాడు. మనకి ఇప్పుడు 5 అవుతుంది, మన రూమ్కి వెళ్ళాలి. పెద్ద పని ఉంది ఇప్పుడు. సో ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది. సో నాకు ఇంకా గట్టి కొడితే బాగుండు అని అనిపించింది. వాడు ఎట్లేదన్నా 70 కంటే ఎక్కువ కొట్టలేదు. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. సో మనకి హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు 140 kilometers ఎంత ఉంటుంది. సో వాడు తీసుకున్న టైం వచ్చేసి 2.5 గంటలు. సో ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఏసీ మాత్రం పిచ్చ కూల్గా ఉంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. కొద్దిసేపటికే మొత్తం షివరింగ్ వచ్చేస్తుంది. సో ఏసీ బాగుంది, సీట్స్ కూడా బాగున్నాయి. సో బస్ ఓవరాల్గా ఇంటీరియర్ అంతా బాగుంది. సో జర్నీ అనేది ఇంకా కొడితే బాగుండు అండ్ ఇంకొక 90-80 అట్లా కొడితే బాగుండు అనేసి నాకు అనిపించింది. సో మీరు ఎప్పుడైనా రాజధానిలో ట్రావెల్ చేస్తే ఆ బస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో అదేవిధంగా నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకు నార్మల్ బస్సెస్ కంటే, సూపర్ లగ్జరీ బస్సు కంటే రాజధానిలో టికెట్ ఫేర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టికెట్ ఫేర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? సో అది ఇచ్చే కంఫర్ట్ వలన, కంఫర్ట్ కోసం ఎక్కువ ఫేర్ కడుతున్నావా లేదా స్పీడ్ వెళ్తుందనా? సో స్పీడ్ అని చెప్తే నేనైతే అగ్రి అవ్వట్లేదు. నాకు స్పీడ్ వెళ్ళినట్టు అనిపించలేదు. 70 కంటే ఎక్కువ ఓడలేదు. సో నార్మల్ బస్సు కూడా ఓడుతాడు కదా 70. సో వాడు స్పీడ్ వెళ్ళినట్టు అనిపించలేదు. సో మరి ఎందుకు మన టికెట్ ఫేర్ ఎక్కువ ఉంటుందో కామెంట్ చేయండి తెలిస్తే. విజువల్స్ ఎలా ఉన్నాయి సో చూశారు కదా. సో మరి ఇంకేంటి, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వ్లాగ్స్, ట్రావెల్ డెస్టినేషన్స్, సో ఏదైనా ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ ఏదైనా, ట్రైన్ జర్నీ కానీ, బైక్ రైడ్ కానీ, బస్ జర్నీ కానీ ఏదైనా, సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే వస్తుంటాయి.